హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది భుగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం రాపూర్కు పెంచులకోనకు మధ్యలో ఉంటుంది. పెంచులకోనకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో, పెంచులకోన నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది హైవే పక్కన. మనం వెళ్ళిన భైరవ కోనతో పోలిస్తే ఈ భుగేశ్వర స్వామి ఆలయం రోడ్ అయితే చాలా మంచిగానే ఉంది. ఇక్కడ చెట్లు అయితే చాలా సూపర్గా అనిపిస్తున్నాయి, మీరే చూడండి. ఇప్పుడు మనం ఆలయం ఉన్న దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్ల దగ్గర ఆలయం ఉంటుంది. ఈ చెట్లు ఒక చిన్న మినీ పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ మీ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు ఈ చెట్ల దగ్గర. ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఈ చెట్లనే వీడియో తీసా, అది అది కూడా చూపిస్తా ఎలా ఉందో మీకు. ఈ ఆలయం దగ్గర ఒక చిన్న గుంతలో తామర పూలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఇవి. ఇప్పుడు మనం వెళ్ళేది భుగేశ్వర స్వామి ఆలయం లోపలికి. భుగేశ్వర స్వామి ఆలయంలో శివయ్య స్వామికి పూజలు చేస్తూ ఉంటారు నిత్యం ఎప్పుడు ఇక్కడ. ఈ ఆలయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది ఆలయం లోపల. అక్కడ కనిపించే ఆయనే పూజారి ఇక్కడ ఈ ఆలయంకి. వాళ్ళు ఈ ఆలయం దగ్గరే నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయంలోనే వినాయక స్వామిని ఇక్కడ. ఇప్పుడు మీరు చూసేది శివయ్య స్వామిని. చూడండి శివయ్య స్వామి ఎలా కనపడుతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయంలోని అమ్మవారు. ఇక్కడ మీరు చూసేది కూడా ఈ ఆలయంలోని అమ్మవారే. ఈ అమ్మవార్ల పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసే ఈ వాటర్ స్వామివారి ఆలయం వెనకాల ఉంటుంది. ఈ వాటర్ మనం తాగడం వల్ల మన బాడీలో ఎటువంటి రోగాలు ఉండవంట. ఇక్కడ మాకు అది పూజారి చెప్పాడు. ఈ వాటర్ కూడా ఇక్కడ ఊట నుంచి వాటర్ వస్తాయి ఇక్కడ కూడా. అందువల్ల ఇంత తెల్లగా ఉన్నాయి ఈ వాటర్ వల్ల, ఊట రావడం వల్ల. ఈ ఊట మనం అక్కడ గున్నాల దగ్గర చూసాం, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము. ఇంకా మధ్యలో మనకి ఎక్కడ ఏ చెరువులో కానీ కనపడలేదు ఈ ఊట అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందో.